మా శ్రీకాకుళం పురపాలక మాజీ అధ్యక్షులు అలాగే పెద్దలు మిత్రులు బొడ్డు కృష్ణమూర్తి గారు బీసీఎంఎస్ మాజీ అధ్యక్షులు వారిని కూడా పిలిపించాలని ఆహ్వానిస్తున్నాం. As a comparison of 219 hospitals, both government and private, throughout the country for cochlear implant surgery. You will be happy to know that up till now, more than 3,500 cochlear implant surgeries, including 275 surgeries in the state of Andhra Pradesh, have been performed under the edit scheme and CSR. Edit Yojana के अंतर्गत the government has notified contemporary aids and assistive devices like smartphone, smart case. कार्यक्रम निश्चित रूप से कापुरम जिले के लिए, कापुरम संधि क्षेत्र के लिए शुभ दिन है। आज के इस अवसर पर बड़ी संख्या में दिव्यांगजनों को और वरिष्ठ नागरिकों को सशक्तिकरण करने की दृष्टि से उनकी आवश्यकतानुसार उपकरण उपलब्ध कराया जाए। आज के इस कार्यक्रम के लिए सांसद किंजरापु राममोहन नायडू जी द्वारा मुझसे बार-बार संपर्क किया गया। दिव्यांगों को वरिष्ठ नागरिकों को उपकरण उपलब्ध कराया ऐसा आग्रह किया। हमने उनके आग्रह को स्वीकार करते हुए सर्वे कराया और सर्वे में जिन लोगों के नाम आए उन लोगों को आज उपकरण देने का कार्यक्रम हो रहा है। मैं राममोहन नायडू जी के पिताजी के साथ भी संसद में लोकसभा में था। मैं इनको भली भांति जानता हूँ। निश्चित रूप से इन्होंने आज के इस कार्यक्रम के लिए सक्रिय प्रयास किया था। मैं उनको इस कार्यक्रम के लिए बधाई देता हूँ। उपमुख्यमंत्री को भी इस कार्यक्रम में सम्मिलित होकर के दिव्यांगजनों का वरिष्ठ नागरिकों का हौसला बढ़ाने के लिए उपस्थित रहने पर बधाई और शुभकामनाएं देता हूँ। को ऑनलाइन माध्यम से जुड़ने वाले सभी महानुभाव, मीडिया के प्रतिनिधि एवं शिविर में आए वरिष्ठ जन और दिव्यांग भाइयों और बहनों को भी बधाई देता हूँ। इसके लिए
26 करोड़ से अधिक की धनराशि के उपकरण उपलब्ध कराए गए। पॉपुलर इम्प्लांट 219 अस्पताल सारे देश में अधिसूचित किए गए। 3506 सर्जरियां हुई। ये सामग्री उपलब्ध कराई जा रही है उनके सशक्तिकरण की और उनके उज्जवल भविष्य की कामना करते हुए मेरी बात को समाप्त करता हूँ। आप सबको धन्यवाद, नमस्कार। आदरणीय అలాగే ఆర్టిఫిషియల్ కృత్రిమ అవయవం వాటి కోసం డి ముకుందరావు గారు. చూస్తారు సార్. చూస్తారా సార్? ఈరోజు లైవ్ కేంద్ర మంత్రి వర్యులు Honorable Minister for Social Justice and Empowerment of Government of India పెద్ద మనసుతో శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి దివ్యాంగులకు పెద్ద ఎత్తున సహాయం చేసే దిశగా సుమారు 3 కోట్ల రూపాయలు మన గౌరవ పార్లమెంట్ సభ్యులు చిరంజీవి రామ్మోహన్ నాయుడు గారు కూడా తన వంతు సహాయంగా 30 లక్షల రూపాయలు పార్లమెంట్ నిధి నుంచి ఇచ్చి ఈ జిల్లాలో ఉన్నటువంటి దివ్యాంగులందరికీ మరిటువంటి ఎక్విప్మెంట్ సమకూర్చినంత అవకాశం కలిగించిన కేంద్ర మంత్రివర్యులకు హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఇక్కడ మన శ్రీకాకుళంలో ఈ కార్యక్రమం జరుగుతోంది. ఇప్పుడే మిత్రుడు రామ్మోహన్ నాయుడు గారు చాలా విషయాలు మీకు చెప్పడం జరిగింది. సమాజంలో దివ్యాంగుల తాలూకా అవసరాన్ని గుర్తించి కేంద్రం నుంచి నాకు ఇచ్చినటువంటి ఈ సపోర్ట్కి హృదయపూర్వకంగా పార్లమెంట్ సభ్యులు గారికి అలాగే కేంద్ర మంత్రివర్గ గారికి హృదయపూర్వకంగా అభినందిస్తున్నాం. ఈరోజు రాష్ట్రంలో ఒక ప్రత్యేకమైనటువంటి ప్రయత్నంతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ పాలన చేస్తున్నారు. రాష్ట్ర అన్ని వర్గాల ప్రజలకు కూడా మేలు జరిగే విధంగా మరి ప్రజల తాలూకు అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని అత్యంత ప్రధానాంశాలుగా వ్యవసాయ విద్యా వైద్యంతో పాటు ఇతర సంక్షేమ కార్యక్రమాలు ఇతర ప్రజావసరాలను కూడా అలాంటి ప్రజాసంకల్ప యాత్ర చూసుకున్న ప్రతి ఒక్క సమస్యకు పరిష్కార దిశగా ఇవాళ పాలన సాగుతోంది. గౌరవ ముఖ్యమంత్రి గారు అన్నింటా ప్రజలకు చేరువుగా ఉండేటటువంటి కార్యక్రమాలు ఎన్నో చట్టాలు ఇవాళ జరుగుతున్నాయి. దాంతోపాటు కేంద్రం నుంచి కూడా మనకు సపోర్ట్ దొరికితే మరింత మెరుగైనటువంటి పాలన చేసి ప్రజలకి మరి బాధపడేదానికి అవసరంగా ఎన్నికల అవకాశం మాకు ఉంటుంది. ఎప్పుడైనా ఒక వ్యవస్థ ఒక ప్రభుత్వం ప్రజలకు చేరువుగా అన్ని మంచి కార్యక్రమాలు చేయాలంటే ప్రజాప్రతినిధులతో పాటు అధికారులు కూడా కలిసినప్పుడే మనం సక్రమైనటువంటి పరిపాలన మంచి కార్యక్రమాలు చేయగలుగుతాం. అది ఈవేళ జిల్లాలో సాగుతోంది. అలాగే రామ్మోహన్ కూడా చిన్నవాడైనా తను కూడా కష్టపడి పనిచేసి ప్రజలకు మేలు చేసే దిశగా తను కూడా ప్రయత్నం చేస్తున్నందుకు అతను కూడా హృదయపూర్వక అభినందిస్తున్నాను. అలాగే మా జిల్లాలో మా పార్టీ తరఫున కానీ గవర్నమెంట్ తరఫున కానీ ప్రజలకు పూర్తిగా ఒక సరైనటువంటి పాలన ఈవేళ రాష్ట్రంలో అందుతుందనే భావిస్తున్నాను నేను. మరి ప్రజలందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు. ప్రజలకు చేరువుగా పాలన సాగుతోంది. మరి వైద్యం పట్ల కానీ విద్య పట్ల కానీ వ్యవసాయం పట్ల కానీ ఇతర సంక్షేమ కార్యక్రమాలు కానీ ముఖ్యమంత్రి గారు పెద్ద ఎత్తున ఈ 2 సంవత్సరాల కాలంలో మరి అనేక కార్యక్రమాలు చేసి ఒక సమర్థవంతమైన ముఖ్యమంత్రిగా దేశంలోనే 3వ స్థానంలో ఉండడం చాలా సంతోషమైనటువంటి విషయం.
మరి అటువంటి కార్యక్రమాలు చేసేదానికి భగవంతుడు అతనికి అవకాశం ఇచ్చారు. మరి మనమందరం కూడా తనకి చేయి కలిపి తనకు అండగా ఉండాలని గౌరవ పార్లమెంట్ సభ్యులు గారు కూడా నేను విన్నవించుకుంటూ ఈవేళ ముఖ్యమంత్రి గారు రికార్డుగా పనిచేయడం జరుగుతుంది. ఇప్పటికే అనేక కార్యక్రమాలు చాలా సక్సెస్ఫుల్ గా చేస్తున్నారు. అలాగే ఈవేళ ఈ కార్యక్రమం అయితే దివ్యాంగులు మరి సమాజంలో వారికి అన్ని రకాలుగా మనం అండగా ఉండాల్సిన అవసరం అందరికీ ఉంది. ఆ దిశగా ఇవాళ ప్రయత్నం చేస్తున్నటువంటి మరి కేంద్ర మంత్రివర్యులు గారి అలాగే మన పార్లమెంట్ సభ్యులు గారి హృదయపూర్వక అభినందిస్తూ ఎల్లప్పుడూ ఇటువంటి కార్యక్రమాల్లో ఖచ్చితంగా ఈ ప్రభుత్వం కానీ అధికార కరం కానీ అందరూ ప్రజాప్రతినిధులు అందరూ మీకు అండగా ఉంటామని మరోసారి తెలియజేసుకుంటూ గతంలో అనేక సార్లు ఇటువంటి రైట్ సైకిల్స్ ఇటువంటి మీకు ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు కూడా ఇవాళ చాలా మందికి మన జిల్లాలో ఇచ్చారు. చాలా సంతోషం. దీన్ని సద్వినియోగపరచుకొని మీకు ఇంకా ఈ అవసరం ఉన్నా ఈ ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది. ఎల్లప్పుడూ మీకు అండగా ఉండి మీ అవసరాలు తీర్చేదానికి ప్రభుత్వానికి మీకు సొంతాకర్తగా వ్యవహరిస్తారని మరి తెలియజేసుకుంటూ ఈవేళ మంచి కార్యక్రమంలో అటెండ్ అయినటువంటి సంతోషం మాకుంది. మరి ఈరోజు ఈ కార్యక్రమం చక్కగా నిర్వహించినటువంటి నిర్వాహకులు కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ ముగించుకుంటారు. అందరికీ మరొకసారి నమస్కారాలు. మరి మీతో మాట్లాడే ముందు కేంద్ర మంత్రి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది. ఆయన కేంద్ర మంత్రిగా ఈ యొక్క సోషల్ ఎంపవర్మెంట్ అండ్ జస్టిస్ కి మినిస్టర్ అయిన తర్వాత ఆయన అత్యంత ప్రాధాన్యత దివ్యాంగులకి, వాళ్ళ కుటుంబాలకి, వాళ్ళ తాలూకా సమస్యలకు ఇచ్చి ఇటువంటి అద్భుతమైనటువంటి పథకాలు నిర్మించినందుకు ఆయనకి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆయన ఒక రకంగా ఈ యొక్క కార్యక్రమంలో కోవిడ్ ఉన్నందున ప్రత్యేకంగా ఇక్కడ రానందుకు బాధ ఉన్నప్పటికీ ఆయన తాలూకా సమయంలో ఎంత సమయం తీసుకొని మనందరితో పాటు ఇలా వర్చువల్ గా మీటింగ్ లో పాల్గొనడానికి కూడా ఆయన ఏదైతే ఇచ్చేశారో దానికోసం కూడా నేను కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. ఈ రోజు మనం అందరం కూడా ఇక్కడ రావడానికి ముఖ్యమైనటువంటి కారణం, మన జిల్లాలో ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వాళ్ళకు ఉన్నటువంటి ప్రధానమైన సమస్యలు, వాళ్ళకు ఉన్నటువంటి సమస్యని చూసుకొని ఈ రోజు ఉన్నటువంటి సమాజంలో ప్రతి ఒక్క సమస్య కూడా ఏదో ఒక రకమైనటువంటి ఇన్స్ట్రుమెంట్ తో వాళ్ళ తాలూకా సమస్యను అధిగమించేటటువంటి కార్యక్రమం చేసే ఆ సౌలభ్యం ఈరోజు మన సమాజంలో ఉంది. కానీ వాళ్ళ దగ్గర ఆర్థిక స్తోమత లేక, వాళ్ళ దగ్గర సరైనటువంటి గైడెన్స్ లేక వాళ్ళు అది చేసుకోవడానికి చాలా రకాలుగా ఇబ్బంది పడతారు. ఇటువంటి సమస్యని చూసి కేంద్ర ప్రభుత్వం ఈరోజు అద్భుతమైనటువంటి పథకాలు, ఒకటి ఏడీఐకి అని, మరొకటి రాష్ట్రీయ వయోశ్రీ యోజన, చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు ఎవరైతే ఇలాంటి వికలాంగులు ఉన్నారో, దివ్యాంగులు ఉన్నారో వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా పరిగణలోకి తీసుకొని అలింగో లాంటి సంస్థ ద్వారా వాళ్ళకి కావాల్సినటువంటి పరికరాలన్నీ కూడా ఇచ్చేటటువంటి బృహత్కరమైనటువంటి కార్యక్రమం ఈరోజు మనం జరుపుకుంటుందని తెలియజేస్తున్నాను. అందులో భాగంగా మన జిల్లాలో ఫిబ్రవరి, అంటే క్రిందటి సంవత్సరం ఫిబ్రవరి 2020లో జిల్లా మొత్తం మీద ఎక్కడికక్కడ క్యాంపులు నిర్వహించి క్యాంపుల ద్వారా ఎంతమంది వికలాంగులు ఏ సమస్యలతో బాధపడుతున్నారో తెలుసుకున్నప్పుడు సుమారు 2638 మంది బెనిఫిషరీస్ ని ఐడెంటిఫై చేయడం జరిగింది. వాళ్ళకి కావాల్సినటువంటి పరికరాలు సుమారు 4874 పరికరాలని సుమారు 3 కోట్ల రూపాయలతో ఈరోజు పంపిణీ చేయడం జరుగుతుంది. ఇందులో నా తాలూకు అదృష్టం ఏంటంటే ఈరోజు మొట్టమొదటిసారిగా మన జిల్లాలో, గతంలో కూడా చాలా మంది వికలాంగులకు అన్ని కార్యక్రమాలు మనం చేసేవాళ్ళం, కానీ ఈరోజు మొట్టమొదటిసారిగా ట్రైసైకిల్స్ ని, బ్యాటరీ పవర్ ట్రైసైకిల్స్ ని ఇవ్వడం జరుగుతుందని కూడా నేను అందరికీ తెలియజేస్తున్నాను. నేను ఎంపీ అయినటువంటి 6 సంవత్సరాల్లో, ఎందుకనంటే అప్పుడు నాన్నగారు కూడా ఉన్నప్పుడు ఎర్రనాయుడు గారు చాలా సందర్భాల్లో ఇటువంటి సమస్యల్ని చూసి తను ఎంపీ నిధుల నుంచి ట్రైసైకిల్స్ కోసం ఇవ్వడం జరిగింది. చాలా మంది నేను ఎంపీ అయిన తర్వాత కూడా వికలాంగులు మా దగ్గరికి వచ్చి మరి ఎర్రనాయుడు గారు ఆ రకంగా ఇచ్చేవారు, మీరు కూడా ఇవ్వండి అంటే చాలా వరకు మేము ఇచ్చేవారు. కానీ కష్టాన్ని దూరం చేయడంలో అంత సఫలం మేము అవ్వలేదు. ఎందుకంటే ఒక రకంగా వికలాంగులు కానీ దివ్యాంగులు కానీ ఈరోజు మాన్యువల్ గా నడిపించాల్సినటువంటి ట్రైసైకిల్ వాడాలంటే చాలా కష్టమైనటువంటి పని. నేను ఒకసారి అనుభవం కూడా నేను చిన్న, ఎందుకంటే ఇచ్చాపురంలో ఉన్నటువంటి ఒక వికలాంగులు ట్రైసైకిల్ మీద తొక్కుకుంటూ శ్రీకాకుళంలో నాకు కలవడం లేదు, చాలా బాధేసింది. అయితే ఇంత ఇదిగా మీరు ఎందుకు వచ్చారంటే సమస్య ఉన్నప్పుడు మేము ఎక్కడికైనా వెళ్ళాలి కదా, మాకు ఉన్నటువంటి ఏకైక కారణం ఇదే ఉంది. సో ట్రైసైకిల్ మేము వాడాల్సినటువంటి దుస్థితి ఉంది మాకు అన్నారు.
మరి దీనికి అధిగమించే పరిస్థితి ఏదైనా ఉండాలంటే ఖచ్చితంగా ఈ రోజుల్లో బ్యాటరీ పవర్డ్ వెహికల్స్ కూడా వచ్చాయండి, దానికోసం ప్రయత్నించదని ఆ సోదరుడు కూడా నాకు చెప్పడం జరిగింది. అప్పటి నుంచి ఒక దృష్టి పెట్టుకొని ఎలాగైనా సరే మన జిల్లాలో కూడా బ్యాటరీ పవర్డ్ ఈ యొక్క ట్రైసైకిల్స్ ని అందించాలనేటటువంటి తాపత్రయం చేస్తే కేంద్ర ప్రభుత్వం కూడా ఈ యొక్క పథకాన్ని అమలు చేయడం, దానికి కావాల్సినటువంటి నిధులు కేంద్ర మంత్రి గారు ప్రత్యేక లేఖ రాసి పార్లమెంట్ సభ్యుడిగా మీ కాన్స్టిట్యున్సీలోనే ఈ కార్యక్రమం చేస్తున్నాం, నువ్వు కూడా సహకరిస్తే బాగుంటుందని అంటే వెంటనే మరొక ఆలోచన లేకుండా 30 లక్షల రూపాయల ఎంపీ నిధుల నుంచి ఈరోజు ఇచ్చినందుకు నా అదృష్టంగా నేను భావిస్తున్నానని కూడా తెలియజేస్తున్నాను. ఇటువంటి కార్యక్రమం ఇంతటితోనే ఆగిపోకూడదు. భవిష్యత్తులో కూడా ఎవరికి ఇటువంటి పరికరాలు అవసరం ఉన్నా సరే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అలాంటి అలాంటి ప్రజాప్రతినిధులు మేమందరం కూడా సహకరించి దివ్యాంగులకి అద్భుతమైనటువంటి జీవితాన్ని అందించడానికి మా వంతు మీకు అండగా నిలుస్తామని కూడా ఇక్కడ వచ్చేసినటువంటి వారందరికీ తెలియజేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు అనుభవిస్తున్నటువంటి ఆ బాధ కానీ ఆ శోభ కానీ మనం ఎవరు కూడా చెప్పినా సరే మనం అది న్యాయం చేయలేదు. చిన్నప్పటి నుంచి పుట్టినప్పటి నుంచి సమాజంలో ఎన్నో రకాలైనటువంటి అవమానాలు కానీ ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు కానీ అన్నింటినీ కూడా ఎదుర్కొని ఈరోజు ముందుకు వస్తున్నారు. కానీ నేటి సమాజం వాళ్ళకి అన్ని రకాలైనటువంటి ఆపర్చునిటీస్ కూడా ఇస్తుంది. ఈరోజు సమాజంలో మనం కష్టపడేటటువంటి తత్వాన్ని, తెలివితేటలని, ఈరోజు ఉండేటటువంటి ఎడ్యుకేషన్ ని మనం చక్కగా వినియోగించుకుంటే ఈరోజు సామాన్యుడా దివ్యాంగుడా అనేటటువంటి తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా విజయాన్ని చేరుకోవచ్చు అనేటువంటి మాట మా సోదరులు సోదరిమణులు అందరికీ కూడా తెలియజేస్తున్నారు. కాబట్టి మేమేదో వెనకబడ్డాం, మేమేదో వెనకున్నాం, మాకు ప్రతిసారి కూడా ఎవరో అండగా నిలవాలి అనేటటువంటి ఆలోచనని మానుకొని మనం కూడా అందరితో పాటు మనం కూడా కష్టపడితే సాధించవచ్చు, అటువంటి సమాజంలో ఈరోజు బ్రతుకుతున్నాం అనేటటువంటి ఆత్మవిశ్వాసంతో వికలాంగులందరూ కూడా ముందుకు రావాలని నా వంతుగా మీ అందరికీ కూడా పిలుపునిస్తున్నాం. ప్రభుత్వం ఇటువంటి కార్యక్రమాలు ఎప్పటికప్పుడు చేస్తూనే ఉంటుంది. ఈ రోజు మనం చూసుకుంటే ట్రైసైకిల్ సుమారు 255 మందికి మనం ఈ రోజు ఇవ్వగలుగుతున్నాం. అలాగే హీరింగ్ కిట్లు 1486 మందికి కిట్లు ఇస్తున్నాం. రకరకాలైనటువంటి వాకింగ్ స్టిక్కుల నుంచి స్మార్ట్ ఫోన్లు కొంతమందికి, ఈరోజు చూపు లేని వారికి బ్రెయిన్ క్లిప్స్ అని ఇలా రకరకాలైనటువంటి యంత్రాలు పరికరాలు వాళ్ళందరికీ కూడా ఇచ్చి వాళ్ళకి ఉన్నటువంటి చిన్న ఇబ్బందులు కానీ పెద్ద ఇబ్బందులు కానీ తొలగించడానికి ఒక ప్రయత్నం ఈ రోజు చేస్తున్నాం. దానికి కేంద్ర ప్రభుత్వం మంత్రి గారు చేసినటువంటి సహకారానికి ఎల్లప్పుడూ మేము రుణపడి ఉంటాం. మరి ఆయన కూడా నేను కోరాను కేంద్ర మంత్రి గారు స్వయంగా ఇది అద్భుతమైనటువంటి పథకం, ఇది కార్యక్రమం, ఇది నేను ప్రత్యక్షంగా దాంట్లో పాల్గొనాలని చెప్పి ఆయనే మాట ఇచ్చి మరి ఈరోజు ఎక్కడ అవ్వడం జరుగుతుంది. కాబట్టి నేను ఆయన కోరినటువంటిది భవిష్యత్తులో ఈ సందర్భంగా శ్రీకాకుళం వచ్చే అవకాశం మనకు రాలేదు, కోవిడ్ ఉంది కాబట్టి. కానీ భవిష్యత్తులో ఏదైనా కార్యక్రమం జరిగినప్పుడు కోవిడ్ మనందరికీ దేవుడి దేవుళ్ళ దూరం అయిన తర్వాత మరి మంత్రి గారు ప్రత్యేకంగా మన జిల్లా వచ్చి ఆయన చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరిపించాలన్న నా కోరికని నిజం చేయాలని కూడా కేంద్ర మంత్రి గారు నేను హిందీలో అదే ముందుగా మాట్లాడాను. People we identify which were in the need, which were identified as the various categories of disability, and with the assistance of ADIC and also Rashtriya Varsity Yojana, we were able to identify what are the requirements, and under those requirements such as motorized tricycles, folding chairs, seating chairs, crutches, walking sticks. Similarly for the blind category disabilities, we were able to identify braille frames, slate, and other disability categories, we were able to understand BB, hearing aids. So all these requirements were carried out, sir. And 4,874 appliances were basically arranged in the district, sir. I am happy to inform you that, sir, all this material has reached to the district, sir. Today in the headquarters of Chicago, in this program we have called around 50 beneficiaries, sir. And on 8th of this month, we are distributing all these equipments to 2,638 beneficiaries, sir. On an average, sir, around 2,90 lakh rupees of total equipments have been reached to the district, sir. And I would also like to mention the contribution of Honorable MP, who has also donated 30 lakh rupees from the anti-election, sir. So under this novel initiative, sir, in the district of Chicago, around 2,638 beneficiaries are benefiting today, sir.
And this will definitely enhance their reading center, sir. And this will also fulfill the noble objective of the scheme, that is their empowerment, sir. So without getting much time, sir, I once again thank on the behalf of the district administration. Subscribe to our channel by clicking the subscribe button. Click the bell button and enjoy the latest uploads from our channel.